సాస్ టీవీ నేను మీ అభిల్సన్. మనమైతే ఈరోజు పనసకాయల అంగడిలో ఉన్నాం. సో ఈ పనసలు అసలు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వస్తాయి ఈ పనసలు? సార్ ఇవే తమిళనాడు నుంచి పండ్రుటి అని ఉంది సార్. పండ్రుటి అంటే నెయ్వేలికి పక్కన. పండ్రుటి అంటే చాలామంది తెలియదు, నెయ్వేలి అంటే చాలామంది తెలిసి ఉంటారు కాబట్టి. నెయ్వేలి పక్కన ఒక 30 కిలోమీటర్ ముందు పండ్రుటి. ఇదేంటంటే ఈ పండు పుట్టింది అక్కడే. మనం ఏంటంటే ఈ పండ్లు చాలా దగ్గర దొరుకుతాయి, కానీ ఈ పండు ఏంటంటే మనకి స్టార్టింగ్ బీజం వచ్చి అక్కడే పడింది, అక్కడి నుంచి వస్తాయి సార్ మనకి. దీనివల్ల ఏంటంటే చాలామంది ఎంతో టేస్ట్ ఉందని, లేకపోతే స్వీట్గా ఉంటుంది, అది ఏదో రకరకాలు తింటారు, కానీ దీనికి ఉండే ఒక హ్యూమినిటీ పవర్ ఇంకా దేనికి లేదు. హ్యూమినిటీ పవర్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ టేస్ట్ కోసం పిల్లకాయలు తింటారు, కానీ పెద్దవాళ్ళకి ఏంటంటే జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది. తిన్నిందంటే ఏంటంటే రాత్రి మనం పడుకునే ముందు 7 గంటలకు కానీ ఒక 2 తొనలు కానీ ఉంటే మన డైజెషన్ ప్రాబ్లం ఉండదు. సాధారణంగా పండు అనేది ఏదైనా కూడా పనస కావచ్చు, మిగతాయి కావచ్చు, ఏదైనా కూడా పండు తింటే జీర్ణశక్తి బాగా ఉంటుంది. అందులో పనసలో జీర్ణశక్తి బాగా ఉంటుంది అనమాట. ఇది నేను గూగుల్ చేశా, గూగుల్లో తెలిసింది నాకు. అవును సార్. ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. క్యాన్సర్ ఉన్న వాళ్ళు తినచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు తిన్నా కానీ షుగర్ అటాక్ అవ్వదు. ఏంటంటే దీంట్లో సోడియం పవర్ ఎక్కువ ఉంది, అంతే సార్. ఇంకా ఏంటంటే చాలా పవర్స్ ఉన్నాయి. మనకు తెలిసింది మనకేంటంటే ఒరిజినల్ అక్కడి నుంచి తెస్తున్నాం కాబట్టి మంచిదే ఇవ్వాలి మనకి. ఎట్లా ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టు, సేల్స్ అన్నీ జరిగిన తర్వాత మనకి ఏమైనా లాభాలు ఉంటాయి దీంట్లో? ఉంటాయి సార్, ఒక 10% ఉంటుంది. అదేంటంటే మనం అక్కడ పోయి రైతుల కాడ మాట్లాడి కోసుకొని మళ్ళీ అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసుకొని అక్కడి నుంచి మనం ఇక్కడ తీసుకొని కూలీలు పెట్టి దించుకొని ఒక 10 రూపాయలు పెట్టి అమ్ముతుంటాం సార్. ఇవన్నీ కూడా సాధారణంగా అందరినీ అడిగితే చెప్పేస్తారు, లేదంటే గూగుల్ చేస్తే వస్తుంది. అయితే పనసకాయల అంగడికి వచ్చిన తర్వాత మనం పనసకాయ కొనాలి అంటే అది లోపల పచ్చిదా పండుదా ఎలా ఉంది తెలుసుకోవాలంటే అది మెయిన్. ఒక పనసకాయ తీసుకున్న తర్వాత ఈ పనస లోపల ఏ విధంగా ఉంది, టేస్ట్ ఉంటుందా ఉండదా, తీపిగా ఉంటుందా కాదా అనేది ఎలా తెలుస్తుంది, ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవచ్చు సార్. అదేంటంటే మనం షేప్ని బట్టి కూడా చెప్పేయచ్చు. ఇంకొకటి దాని యొక్క తొనలు ఏంటంటే కొందరు ఏంటంటే పండు అనేది ఒత్తాల, ఒత్తినప్పుడు కొద్దిగా మెత్తగా ఉన్న, మరీ ఎక్కువ చూపించండి. ఏదైనా మంచి పండు ఉంటుంది అనేది ఒకటి జస్ట్ చూపించండి. ఇవన్నీ పచ్చియే సార్. ఇవన్నీ ఏంటంటే నిన్న వచ్చిన లోడు ఆ పక్క ఉన్నాయి పండ్లు. సార్ ఈ పండు ఏంటంటే ఈ పండు రేపటికి మాగద్ది. ఇది పండు రేపటికి మాగే పండు. వత్తాల, ఒత్తినప్పుడు తెలిసిపోద్ది మనకి. మనకి గట్టిగా ఉంది, ఇది ఎల్లుండికి వస్తుంది. దాన్ని బట్టి మేము వ్యాపారం చేస్తాం. ఇది మాగిన పండ్లు, ఇవి మాగినవి ముందు పెట్టేసాం. మాగిన ఏంటంటే ముందు పెట్టేసి వచ్చిన వాళ్ళు కొందరు అడుగుతారు కదా, రేపు గంట ఇందాక వచ్చారు ఒకరు, ఈ రోజుకి ఒకటి ఎల్లుండికి ఒకటి తీసుకుని పోయారు. దాని ప్రకారం మేము ఒత్తి చూసి లేకపోతే దాన్ని కెపాసిటీ చూసి ఇస్తాం. ఒకసారి పనస పండు కొన్న తర్వాత ఎన్ని రోజులు వాడాలి సార్? పనస పండు ఏంటంటే మ్యాక్సిమం వారం దాకా ఉంటుంది సార్. అయితే మేము చూసి తీసుకోవాలా, ఇది ఎన్ని రోజులకు ఉంటుంది కనుక్కొని తీసుకోవాలి. అంటే కొంతమంది నూనెలో అట్లా చేసి తీస్తూ ఉంటారు, తర్వాత తేనెలో పెడతారని అంటూ ఉంటారు. కరెక్టేనా అట్లా? ఇవన్నీ ఏం లేదు సార్. ఇవేంటంటే దీనికి గాలి, చెట్టు నీడ ఉండాలి, గాలి ఉండాలి. చాలామంది తెలియకుండా సెకకు పెట్టేస్తారు. ఇదేంటంటే పసిబిడ్డతో సమానం. పనస పండు ఏంటంటే మీరు చూస్తే ఎండకి కానీ పెట్టేసాం ఒక తెలియకుండా, గాలి తోలకుండా ఎండకి కానీ పెడితే బాగా మచ్చబడిపోద్ది, కుళ్ళిపోయినట్టు అయిపోద్ది. అలాగే చేయకూడదు, గాలి తోలాలి. మెయిన్ ఏంటంటే చెట్టు నీడ, అందుకే మేము చెట్టు నీడకి పెట్టుకుంటాం. దీనికి నీడలో పెట్టాలి, బయట పెట్టాలి, ఓపెన్ ప్లేస్లో పెట్టాలి. ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా? ఫ్రిడ్జ్లో పనికిరాదు సార్. ఫ్రిడ్జ్లో తొనలు కట్ చేసి పెట్టుకోవచ్చు, కానీ పండు పనికిరాదు. అయినా కూడా మొత్తం వస్తువులని పెట్టలేము కూడా, పెట్టకూడదు కూడా. ఇంకోటి ఏంటంటే ఫ్రిడ్జ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి మెయిన్. ఇప్పుడు దాంట్లో పెడితే దీంట్లో ఉండే పవర్ తగ్గిపోద్ది కదా, విటమిన్స్ తగ్గిపోతాయి కదా. సో అదనమాట, పండుని ఉత్తి చూసుకొని అది మెత్తగా ఉందా లేదా అని చూసినప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అని తెలుస్తుంది. ఒకసారి పండు కట్ చేసిన తర్వాత వారం రోజులు, పండు కట్ చేసిన తర్వాత 1 డే సార్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పచ్చి పండు ఉంటుంది, 2 రోజులు తినొచ్చు ఖచ్చితంగా. ఈరోజు ఈవినింగ్ కట్ చేసామనుకో రేపు ఈవినింగ్ దాకా తినొచ్చు. దాన్ని ఏంటంటే ప్యాకింగ్ చేయాలా మెయిన్. ఇప్పుడు ఒక సైడ్ కట్ చేసాం, అది 2గా కట్ చేస్తాం మనం. ఒక సైడ్ మనం తినేసామనుకో ఇంకొక పక్క ఏంటంటే పేపర్ వేయాలి, న్యూస్ పేపర్, వైట్ పేపర్, కలర్ పేపర్ కాకుండా. ప్లాస్టిక్ కవర్లో చుడుతుంటారుగా, అది వేయకూడదు, అలాంటివి చేయకూడదు అసలుకి. ఒరిజినల్ పేపర్ అంటే పేపర్ అనేది ఏంటంటే చెట్టు నుంచి వస్తుంది కాబట్టి దాన్ని వేసి ప్యాక్ చేయాలా, ప్యాక్ చేసి భద్రంగా పెట్టుకోవాలి అంతే. ఇంకేవాళ్ళ
ఒకవేళ పోయినా ఆ సైడ్ కార్నర్ ఉన్నాయి కదా, ఆ కార్నర్లో కొద్దిగా మెత్తబడతాయి కానీ లోపల వరకు ఫ్రెష్గానే ఉంటుంది, బాగానే ఉంటుంది. 2 రోజులు తినచ్చు. ఒక పండుగని కట్ చేస్తే 2 రోజులు వాడచ్చు. సో పనసకాయని లేదా పండుని ఎలా స్టాక్ చేయాలి అనేటువంటి సీక్రెట్ అయితే శాస్త్రి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది. అదనమాట పనస. మామూలుగా రకరకాలుగా చెప్తూ ఉంటారు. పనస వల్ల ఇమ్యూనిటీ అయితే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది, జీర్ణశక్తికి మంచిది, ఫైబర్ ఉంటుంది, ప్రధానంగా దీంట్లో ఫైబర్ ఉంటుంది. సో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట, రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ తినగలిగేటువంటి పండు పనస. మరి ఈ పనస ఎక్కడ ఉంది నెల్లూరులో అంటే మనకు పూలేబొమ్మ సమీపంలో అమ్ముతున్నారనమాట. తీసుకొచ్చి మనం వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఎన్ని రోజుల్లో పండు అనేది, వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది కాబట్టి ఎన్ని రోజులు ఏ విధంగా స్టాక్ చేసుకోవాలనేది అయితే మనం చెప్పాము. ఈ పండు ఫ్రెషా కాదా లేదంటే పచ్చిదా అనేది అయితే అంగడి వాళ్ళే చెప్తారనమాట. మొత్తానికి ఇది పనస పండు గురించి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.